Hi viewers, welcome to Market Madi. ఈ రోజు మన మార్కెట్స్ డౌన్ లో క్లోజ్ అయినాయి. వార్ న్యూస్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ భారీగా రియాక్ట్ అవుతాయి అనుకుంటే అసలు ఏ మార్కెట్స్ పెద్ద పట్టించుకోలేదు. ఇంక్లూడింగ్ డౌ ఫ్యూచర్స్ డౌన్ బై 150 పాయింట్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద యూఎస్ మార్కెట్స్ అన్ని డౌన్లో ఓపెన్ అయినా అన్నీ రికవర్ అయినాయి. మన మార్కెట్ కూడా బాగా డౌన్కి వెళ్ళినా సరే అది ఇమీడియట్లీ రికవర్ అయింది. స్టేబుల్గానే ఉంది. ఒక స్టేజ్లో అయితే ఆల్మోస్ట్ -50 -60 వరకు వచ్చింది. మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫుల్ రికవర్ అయినట్టు ఉన్నాయి. కానీ తర్వాత లాస్ట్లో కొంచెం కిందకి వెళ్ళినాయి, కిందకి క్లోజ్ అయినాయి. సో రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీకి ఏ లెవెల్ చూడాలి అన్నది మనకి మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే ఎవ్రీ టైం మన సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు కానీ లేదా నిఫ్టీ ఎక్స్పైరీ రోజు కానీ ఈ లెవెల్ చూసుకోండి, దీనిపైన ఉంటే పైకి వెళ్తుంది, లేదంటే బ్రేక్ అయితే కిందకి వెళ్తుందని ఈ టైప్లో నేను మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తుంటాను. కాబట్టి ఈ వీడియోలో మీరు చూడండి, లోపల నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. సెన్సెక్స్ లెవెల్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, చూడండి. తర్వాత మన మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ యాక్చువల్లీ అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఈ వార్ న్యూస్ వచ్చింది కాబట్టి అది కొంచెం స్ట్రగుల్ అవుతున్నది. అందుకనే పడకుండా మోస్ట్లీ రెసిస్ట్ చేస్తున్నది. అసలు కిందకి వెళ్లకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పైకి వచ్చేదానికే ట్రై చేస్తున్నాయి మన మార్కెట్స్ ఇవి. ఎందుకంటే మన మార్కెట్ ఎస్పెషల్లీ 24,709 ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు మన మార్కెట్ పైకి వెళ్ళేదానికే ట్రై చేస్తుంది, కానీ కిందకైతే రాదు. అది కానీ బ్రేక్ అయితే మళ్ళీ ఇంకొక 300-400 పాయింట్స్ డౌన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ దానిపైన ఉన్నంత వరకు అది మనకు 25,535కి వెళ్ళేదానికే ట్రై చేస్తుంది. ఇప్పుడేమో 24 ఈరోజు ఆల్మోస్ట్ 25,050-60 వరకు వెళ్ళింది ఆల్రెడీ. ఎందుకంటే ఈరోజు హైగా చూస్తే మీరు 25,057 ఇస్ హై. ఈ లెవెల్ మనం రోజు డిస్కస్ చేస్తుంటాం. 25,064 అని చెప్పని 25,057 ఇస్ హై. క్లోజ్ అయింది మీకు 24,971 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటనేది ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఒకసారి మీరు చూడండి. మీరు కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్ అయితే కంపల్సరీగా మా వీడియోని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ కంపల్సరీ చూస్తుందండి. ఎందుకంటే మేము చెప్పే విధానం మీకు డిఫరెంట్గా ఉంటుంది. మేము మీకు జనరల్గా వేరే వాళ్ళలాగా పొలిటికల్ యాంగిల్స్, డిఫరెంట్ యాంగిల్స్ అవన్నీ మాట్లాడడం. ఓన్లీ ఆ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్ అయితే మీకు ఓన్లీ కనెక్టెడ్ టు మన సబ్జెక్ట్కి సంబంధించింది మాత్రమే మాట్లాడతాం. ఒక ట్రేడర్ ఎలా ఉండాలి అనే దాని మీద ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. మీరు ఒకసారి దీన్ని చూడండి. తర్వాత ఈరోజు క్లోజ్ అయింది మీకు సెన్సెక్స్ మీకు 511 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది మీకు 140 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది మైనస్. బ్యాంక్ నిఫ్టీ మీకు 193 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. ఈరోజు మీరు వాచ్ చేయాల్సింది రేపు సెన్సెక్స్ లెవెల్ వచ్చి మీకు 81,710 ఈ లెవెల్ వాచ్ చేయండి. 81,710 వాచ్ చేయండి. ఈ 81,710 ఈజ్ యువర్ ఎక్స్పైరీ లెవెల్. అది దానిపైన కానీ ఉంటే పైకి వెళ్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ దానిపైన ఉంది. రేపు కానీ అది కానీ బ్రేక్ కానీ కాకుండా ఉండి లేదా అక్కడే కానీ ఓపెన్ అయితే మాత్రం అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇంకా 3 హెవీ వెయిట్ స్టాక్స్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ 3 అప్ ట్రెండ్లో ఉన్నాయి. మన లెక్క ప్రకారం అప్ ట్రెండ్లో ఉన్నాయి. అంటే ఈ లెవెల్స్ పైన ఉంటే అప్ ట్రెండ్ ఉన్నట్టు ఈ లెవెల్స్ పైన ఉన్నాయి. సో రేపు ఇవి బ్రేక్ అవుతాయా లేదా అనేది లెవెల్స్ చెక్ చేసుకోండి. ఈ లెవెల్స్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది. ఆల్రెడీ కిందకి వెళ్ళే పైకి వస్తున్నది కాబట్టి రేపు మోస్ట్లీ బ్రేక్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో మనకి రేపు ఆల్రెడీ వాచ్ చేసిన నిఫ్టీ లెవెల్ వచ్చి మీకు 24,940 అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఇస్ 55,840 ఇస్ ద లెవెల్ టు వాచ్. ఈ రెండు వాచ్ చేసుకోండి, మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. ఇవి రెండు యాక్చువల్లీ టీసీఆర్స్ యాక్చువల్లీ ఇది వాచ్ చేసుకోండి. తర్వాత మనం డైరెక్ట్గా మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఆఫ్ ఎఫ్ఐఎస్ వీటికి రోజు డిస్కస్ చేసుకుంటాం కదా. ఈరోజు వెళ్దాం. ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ బైస్లో పెద్ద ఏమీ చేంజ్ లేదు, డిఐఎస్ బైస్లో చేంజ్ లేదు. అందరూ బై సైడ్ ఫ్యూచర్స్ బై సైడ్ తీసుకుంటే మీకు ఎఫ్ఐఎస్ ఒక 1000 కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు, డిఐఎస్ ఒక 1100 కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు. ఓన్లీ బ్రోకర్స్ వీళ్ళగా 5,400 కాంట్రాక్ట్స్ వీళ్ళు 5,468 కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు వీళ్ళు. తర్వాత రీటైలర్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ పుట్టిన పొజిషన్స్ అలానే పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత మనం సెల్ సైడ్ చెక్ చేసుకుందాం. మెయిన్ మనకి సెల్ కవర్ అయితేనే మీకు పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి కవర్ అయ్యాయంటే బైస్ కవర్ అయితే మీకు కిందకి వెళ్తుంది. ఈరోజు బైస్ కొంచెం తగ్గాయి కాబట్టి మీకు నియర్లీ ఒక 5,000 టోటల్ కాంట్రాక్ట్స్ మీకు దగ్గర ఒక 6,000-7,000 కాంట్రాక్ట్స్ తగ్గాయి కాబట్టి కొంచెం కిందకి వెళ్ళింది అనుకుందాం. డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ఇది తగ్గించుకున్నారు వీళ్ళు. తర్వాత మనకు సెల్ సైడ్ చెక్ చేసుకుంటే మీరు చూడండి ఈరోజు ఎఫ్ఐఎస్ వీళ్ళు ఇంకా కూడా చూడండి 5269 అంటే 5,000 కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు. నిన్నటితో కంపేర్ చేస్తే, శుక్రవారంతో కంపేర్ చేస్తే 5,269 కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు.
తర్వాత మనకు మన డిఐఎస్ వీళ్ళు 3016 కాంట్రాక్ట్స్ వీళ్ళు తగ్గించుకున్నారు, అంటే దే రెడ్యూస్డ్ కవర్ చేసుకున్నారు. తర్వాత ప్రొపరేటర్స్ అంటే బ్రోకర్స్ వీళ్ళు 309 కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు. తర్వాత మన రీటైలర్స్ వీళ్ళు ఒక 10,000 కాంట్రాక్ట్స్ 10,076 కాంట్రాక్ట్స్ వీళ్ళు షార్ట్ కవర్ చేసుకున్నారు. అంటే కవర్ చేసుకున్నారంటే సెల్ కవర్ చేసుకుంటే, ఫ్యూచర్ సెల్ కవర్ చేసుకుంటే ఏమవుతుంది, పైకి వెళ్తుంది మార్కెట్. అది జరిగింది మనకు. మార్నింగ్ ఓపెన్ డౌన్ అయిన తర్వాత అది నేరుగా లాస్ట్ వరకు వెళ్ళిన దానికి పెరిగిన దానికి రీజన్ బాగా పెరిగింది కదా, వచ్చింది కదా మనకి. మన సిగ్నల్స్లో చార్ట్స్లో మీకు ఈజీగా తెలుస్తుంటుంది అది పెరిగింది కాబట్టి, బికాస్ ఆఫ్ వీటి వల్ల పెరిగి ఉంటుంది యాక్చువల్లీ. ఇన్ అడిషన్ టు దట్ చెప్పా కదా, 3 హెవీ వెయిట్స్ అవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, కింద పడకుండా ఉన్నాయి. సో రేపు ఎలా ఉంటుంది అనేది మూడ్ని బేస్ చేసుకుని మనకు మార్కెట్ మూమెంట్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఒక ఆప్షన్స్ దగ్గరికి వెళ్దాం. ఆప్షన్స్లో సిఈలో మీకు కాల్లో మీకు 4.6 lakh కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి. మీకు పీఈలో ఈరోజు ఓన్లీ 1.75 lakh కాంట్రాక్ట్స్ మాత్రం యాడ్ అయినాయి. ఇది ఈరోజు జరిగింది. అంటే సిఈ సైడ్ కొంచెం ఎక్కువ యాడ్ అయినాయి, అది కాల్ సైడ్ యాడ్ అయినాయి, పుట్ సైడ్ యాడ్ అయినాయి అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఒకసారి జస్ట్ వెరిఫై చేసుకొని రేపటి నుంచి ఇంకా డీటెయిల్స్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను. ఇది చూసుకోండి. ఇది ఆప్షన్ సైడ్ అయితే ఈ ప్రస్తుతానికి సిఈ సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నారు, రేపు ఎలా ఉంటుందని చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు చార్ట్ చెక్ చేసుకుందాం. ఈరోజు మన చార్ట్ చూడండి, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత లో 1 లో 2 వరకు వచ్చింది చూడండి. లో 2 నుంచి ఇది ఫస్ట్ ట్రేడే మీకు సక్సెస్ఫుల్ ట్రేడ్ ఉంటుంది, ఎందుకంటే సెల్ సైడ్ ఉంది కాబట్టి. సెల్ సైడ్ టార్గెట్ 1 టార్గెట్ 2కి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి మీకు ఇక్కడి నుంచి మీరు చూడండి, అక్కడి నుంచి ఫస్ట్ హైకి వచ్చింది, తర్వాత సెకండ్ హైకి వచ్చింది, అంటే ఓపెన్ దగ్గరికి వచ్చింది లో 1. తర్వాత లో 2 నుంచి లో 1కి వచ్చింది, లో 1 నుంచి ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఓపెన్ దగ్గర ఆల్మోస్ట్ 1 o'clock వరకు ఉండి అప్పటి నుంచి అక్కడి నుంచి డైరెక్ట్గా హై 1 హై 2 వరకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ క్లోజ్ అయింది, దగ్గర ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ నియర్ టు ఓపెన్ క్లోజ్ అయింది ఇప్పుడు ఏది నిఫ్టీకి సంబంధించి. సో రేపు ఎక్కడ ఉంటుంది అనేది ఆ ఓపెన్ పైన ఉంటుంది, ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి. మెయిన్ 24,940 పైన కానుండి మెయింటైన్ చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా 25,160కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఇస్ ద కేస్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళింది. అక్కడి నుంచి మోస్ట్ ఆఫ్ ద టైం అది పెద్ద మూమెంట్ లేకుండా ఉన్నది. తర్వాత ఎగ్జాక్ట్లీ 132 అప్పుడు సడన్లీ చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి 2 లెవెల్స్ పైకి వెళ్ళిపోయింది, అంతే స్పీడ్గా కిందకు వచ్చేసింది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం కానీ చూసుకుంటే దీంట్లో పెద్ద కవరింగ్ జరగలేదు, అన్ని పొజిషన్స్ అందరివి యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నాయి. సో రేపు మార్నింగ్ పొజిషన్స్ని బట్టి, అంటే రేపు మార్నింగ్ మార్కెట్స్ని బట్టి, ఈరోజు నైట్ జరిగే డెవలప్మెంట్స్ని బట్టి ఏమైనా మళ్ళీ కొత్త ఫ్రెష్ ఈవెంట్స్ ఏమైనా జరుగుతాయా, ఫ్రెష్ టెన్షన్స్ ఏమైనా యాడ్ అవుతాయా, ఇవన్నీ చూసుకొని రేపు మార్నింగ్ మీకు డవ్ ఫ్యూచర్స్ ఎలా ఉంటాయనేది చెక్ చేసుకోండి. యుఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి జనరల్గా అనేది చెక్ చేసుకోండి. మన లెవెల్స్ ప్రకారం చూస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ టీసీఆర్స్ అబవ్ ఉన్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ రేపు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది రేపు మార్నింగ్ కానీ బై ఎనీ ఛాన్స్ కానీ ఇచ్చిన టీసీఆర్ లెవెల్స్ కానీ బ్రేక్ కానీ అయితే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో చెక్ చేసుకోండి. ఇప్పుడున్న మూమెంట్ ఏంటంటే టీసీఆర్ దగ్గర ఉన్నప్పుడు ట్రేడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. టీసీఆర్ క్రాస్ ఆర్ బ్రేక్ అంతే, రెండే వస్తుంది మీకు క్వశ్చన్. సో రేపు మార్నింగ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటన్నిటికీ టీసీఆర్ క్రాస్ ఆర్ బ్రేక్ అని మాత్రం చెక్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చున్నాను చూడండి, ఇక్కడ మన దాంట్లో ఆప్షన్స్ ఇచ్చున్నాను, ఇది చెక్ చేసుకోండి. ఇక్కడ మన ఆప్షన్స్ మన సిగ్నల్స్ ఇవి ఈరోజంతా పుట్టే భయం ఉన్నాయి చాలా పట్టుకు మోస్ట్ ఆఫ్ ద టైం. చూడండి కాల్స్ అన్నీ సెల్ ఉన్నాయి. తర్వాత యూఎస్ మార్కెట్ సంబంధించి ఒకసారి చెక్ చేసుకుందాం. యూఎస్ మార్కెట్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి ఈరోజు కంటిన్యూస్గా చాలాసేపు. ఇప్పుడు అప్ బై 100 పాయింట్స్ ఉన్నది ఇప్పటి వరకు, ఇప్పుడు డౌన్ బై 100 పాయింట్స్ వరకు పైన ఉంది, డౌన్ బై 100 పాయింట్స్ ఉంది. అది మొమెంట్ ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ రేంజ్లో మూవ్ అవుతున్నది, కానీ అంత ఈజీగా పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది అప్ ట్రెండ్లో ఉంది, 42,872కి వెళ్ళాలి. ఈరోజు నైట్ లెవెల్ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఏదైనా సడన్గా ఏదైనా న్యూస్ వచ్చి ఆగిపోయింది అనుకోండి ఇద్దాం అంతే, రేపు మార్నింగ్ బ్లాస్ట్. అలా కాకుండా ఉంటే ఇట్నే నాగ్ అవుతూ, అంటే ఇట్నే పైకి కిందకి తిరుగుతూ విసిగిస్తూ ఉంటుంది మనల్ని. వీ హ్యావ్ టు బేర్ ఫర్ ఇట్. ఇది ఇది మన యుఎస్ మార్కెట్ సంబంధించింది. ఇక మీకు ఏమైనా స్టాక్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను, మీరు అడగండి, నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు నైట్ నేను లేట్గా చూశాను, మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత పిఎన్బి మన సబ్స్క్రైబర్స్ ఎవరు అడిగారు, అది నేను రేపు పోస్ట్ చేద్దానికి ట్రై చేస్తాను. మీరు క్లియర్గా కొంచెం పెద్ద లెటర్స్తో రాస్తే, కంపెనీ పేరు డీటెయిల్స్ అన్నీ రాస్తే నాకు అర్థమవుతుంది, క్లియర్గా ఉంటుంది. అది మీరు క్లియర్గా రాయండి, ఐ వాంట్ దిస్ లెవెల్స్ అని చెప్పి రాయండి, దెన్ వీల్ ట్రై టు గివ్ యూ. సో సబ్స్క్రైబ్ టు us if you are happy with this.
మీరు మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.